3 వీక్స్ అవుతుందా మ్యారేజ్ అయ్యి? నా లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా? ఆ ఒక్క 2 days హడావిడేమో. ఫ్యామిలీస్ కలవడం అనేది ఒక కొత్తది, కానీ మేమిద్దరం ఉండే విధానం ముందు ఇప్పుడు ఒకటేలాగా ఉంది. బిఎస్పీ పార్టీకి డబ్బులు ఎట్లా వచ్చేవి? ఇంటింటికి పోయి డొనేషన్ నుంచి వచ్చిన డబ్బులన్నీ మీరే తీసుకుంటున్నారు అనే మాటలు ఏ విధంగా అనిపిస్తాయి? ఎలక్షన్ ముందు రోజు రాత్రి నేను అమ్ముడు పోయేదాకా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టినాం. అది చాలా బాధేసింది అప్పుడు. దాసరి ఉషా గారు ఇంత డేర్గా స్టెప్స్ తీసుకోవడానికి ఆవిడ వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు? నా వెనకాల ప్రజలే ఉన్నారు. ప్రజలే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? నా వెనకాల గ్రామాలలో ఉండేటటువంటి సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రేప్ అండ్ మర్డర్ జరిగింది. 7 ఏళ్ల అమ్మాయి కాట్నపల్లి గ్రామంలో వచ్చిళ్ళు అక్కడికి. వాళ్ళ తల్లిదండ్రులకి పైసల వరకు ఇచ్చేవి, చేతులు దులుపుకున్నారు. మరి తనకి శిక్ష పడ్డదా లేదా అని. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ చాలా మందికి ఎంతో సుపరిచితులు. ఆవిడే బీఆర్ఎస్ లీడర్ దాసరి ఉషా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మౌనిక, ఎలా ఉన్నారు? బాగుంది. మీరు ఎక్కువగా కొండ సురేఖ గారిని, సీతక్క గారిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు? నేను టార్గెట్ చేయను ఎవరిని ఇండివిజువల్ గా. యాక్చువల్లీ వాళ్ళు చేసే పనులు ఆ విధంగా ఉంది. కొండ సురేఖ గారు అసలు ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సిఐ కుర్సీలోనే కూర్చొని సిఐనే అంటే అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండాల్సిన అడ్మినిస్ట్రేటర్ ఒక పబ్లిక్ ఆఫీసర్, పబ్లిక్ సర్వెంట్ ఉండాల్సిన ప్లేస్ ని తను లాక్కుందాము అని అనుకుంటే ఇంకా వాళ్ళేం పెడతారు పిటిషన్ కొండ సురేఖ పైన? ఇప్పుడు తన మీద ఏమన్నా ఉంది అని చెప్పేసి సిఐ గారి దగ్గరికి పోతే అక్కడ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారా కనీసం? కొండ సురేఖ అక్క మీద, కొండ సురేఖ అక్క మీద ఇప్పటికే ఎన్నో పిటిషన్. అసలు అక్క అని అన్నారు కదా. ఇట్స్ మై రెస్పెక్ట్. అది నేను తనకి గౌరవంగా తన ఏజ్ కి నేను ఇచ్చే రెస్పెక్ట్. ఇప్పుడు మీరే చెప్పండి, నేను టార్గెట్ చేస్తానన్నారు, అయినా కూడా నేను అక్క అని ఎందుకు పిలిచిన? ఏ లీడర్ అయినా కూడా నేను ఆ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే కొండ సురేఖ గారు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల్లో ఉంటూ ఉంటారు ఆవిడ. మరి సీతక్క గారిని ఎందుకు మీరు అట్లా? సీతక్క గారు తను చేసేటటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపంలో ఉంది. ఏం లోపం కనిపించింది? తను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసేళ్ళు, ఇప్పుడు ఒక మినిస్టర్ గా చేసేళ్ళు. ఇప్పటికీ కూడా అదే ఫొటోస్ లో అదే చెరువుల నుంచి ఇంత లోతున మొత్తం నడుచుకుంటా పోవడం తప్ప? అది తప్పే. అవును, ఎందుకంటే తనే అక్కడ ఉన్నటువంటి తన ప్రజల కోసం స్వయంగా వెళ్ళడం తప్పెట్లా అవుతుందండి? తన ప్రజల కోసం వెళ్ళడం తప్పు కాదు. అక్కడ ఒక కాలువ పైన ఒక బ్రిడ్జ్ వేయకపోవడం అనేది తప్పు. ఇప్పటికీ కూడా ఇప్పుడు తనే అట్లా వెళ్తుంది అని అంటే అక్కడ ఊర్లో ఉన్న జనాలు కూడా అదే యూజ్ చేస్తున్నారు కదా. తిను ఒకటేసారి పోతుంది, కానీ వాళ్ళ అక్కడ ఉండేటటువంటి ప్రజలు ప్రతిరోజు ఉపయోగించుతారు ఆ చెరువుని. మన చెరువు కట్టపై ఆ చెరువు మీద నుంచి ఒక బ్రిడ్జ్ వేయచ్చు, ఒక ఫ్లైఓవర్ వేయచ్చు. వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? 1 year అయిపోయింది కదా. 1 year లోనే ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అధికారంలో? తను కనీసం పిటిషన్ అన్న రాసి ఇవ్వాలి కదా. ఇవ్వలేదని మీరు ఎట్లా అనుకుంటారు? ఎందుకు అనుకుంటానంటే తను అడగక ముందుకే తన నియోజకవర్గంలో, తన జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది. కేటీఆర్ అన్న తెలియజేయడం కూడా జరిగింది. హరీష్ రావు అన్న కూడా వెళ్ళారు అక్కడికి. సో ఈ విధంగా అంటే తను అడగక ముందుకే ఇవ్వడం జరిగింది. మరి తను నోరు తెరిచి అన్న నాకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కావాలి అని చెప్పేసి అడిగితే చేయరా? అంటే తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో తన అధికార పార్టీ కాదు అని చెప్పేసి అక్కడ రోడ్లు వేయకుండా, లేకపోతే అక్కడ ఉన్న సర్పంచ్లకి, ఎంపీటీ, గ్రామ పంచాయతీకి పైసలు రిలీజ్ చేయకుండా, అక్కడ ఎవరికైనా కాంట్రాక్టర్స్ కి పైసలు రాకుండా ఉన్నాయా? లేకపోతే అక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్ జరగలేదని అనుకుంటున్నారా? డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు గ్రామాలలో ఉండేటటువంటి సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు కాదు. ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ కూడా తను అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మా నియోజకవర్గంలో, పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక 7 ఏళ్ల పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఒక 7 ఏళ్ల అమ్మాయి కాట్నపల్లి గ్రామంలో వచ్చిళ్ళు అక్కడికి. వచ్చిన తర్వాత యాక్చువల్ గా ఇప్పుడు తన మర్డర్ జరిగింది అని అంటే వాళ్ళ తల్లిదండ్రులకి పైసల వరకు ఇచ్చిళ్ళు, 10 లక్షలు ఎంతో ఇచ్చిళ్ళు, చేతులు దులుపుకున్నారు.
మరి తనకు శిక్ష పడ్డదా లేదా అని ఇప్పటివరకు చూసిల్లా? ఎందుకు శిక్ష పడలేదు? ఇంకా ఎందుకు జైల్లో కూర్చోబెట్టుకొని ఇంకా బిర్యానీలు పెడుతున్నారు వాళ్ళకి? ఒక 7 ఏళ్ల అమ్మాయి పైన అంత అఘాయిత్యం జరిగినప్పుడు, మర్డర్ చేసినప్పుడు, ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? మళ్ళీ ఒక మహిళ అయ్యుండి సీతక్క ఇప్పటి వరకు ఆయనకి శిక్ష పడలేదు అని అంటే ఏం చేస్తున్నారు? వెంటనే శిక్షను అమలు చేస్తారా? 1 year 1 year లోనే ఎట్లా నిర్ణయం తీసుకుంటారండి? ఇప్పుడు నేనేమంటాను, ఒక వ్యక్తికి ఏదైనా శిక్ష పడితే కొన్ని సంవత్సరాల వరకు ఉంటది. ఆ సంవత్సరాల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా ఖచ్చితంగా. ఒక్క సంవత్సరంలో ఎట్లా నిర్ణయం తీసుకోమంటారు? అదే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఆడబిడ్డ మీద జరిగితే ఇంతే సమయం పట్టేదా? నా క్వశ్చన్ అది. అంటే వాళ్ళ ఇంట్లో ఒకరికైతే ఒక విధం, రూల్ వేరే వాళ్ళ ఇంట్లో ఒకరైతే ఒకటి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైనా అధికారి బిడ్డలపైన ఇలా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకున్న రోజులు ఎవరైనా పేరు చెప్తారా? ఈ గురుకులాల ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అలుగు వర్షిణి గారు, ఆవిడ ఏమన్నారు, వీళ్ళేం పాష్ సొసైటీ నుంచి పెరగలేదు, వాళ్ళ టాయిలెట్లు వాళ్ళు గడుపుకోవచ్చు అని అన్నారు కదా. మరి సీతక్క కూడా పాష్ సొసైటీ నుంచి ఉన్న ఆవిడ కాదు కదా, మరి తన టాయిలెట్లు తను గడుపుకుంటుందా? మన పేద ప్రజల దగ్గరకు వచ్చినప్పుడేమో పైసలు లేవు అని అంటారు, బడ్జెట్ లేదు అని అంటారు. బడ్జెట్ లేదు కాబట్టి వాళ్ళ కాంట్రాక్టర్స్, మిడిల్ మ్యాన్ అందరినీ తీసేసి వాళ్ళ వాళ్ళు దానికి మీరెందుకు సీతక్కని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు తీసుకోవాల్సింది గవర్నమెంట్ కదా, తను కూడా గవర్నమెంట్. అవునండి, నేనేమంటున్నా, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటాను విత్ ఇన్ సెకండ్స్ లో సీతక్క గారు వచ్చి అరే నువ్వు ఇట్లా ఎందుకన్నా అని మాట్లాడడం కాదు కదా. దానికంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఉంటది, దానికంటూ గవర్నమెంట్ ఉంటది, దానికంటూ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. దాని మీద చాలా మంది మాట్లాడారు, చాలా నేషనల్ కమిషన్ వచ్చేంత వరకు యాక్షన్ తీసుకోనేటోళ్ళు వాళ్ళ ప్రభుత్వం. అప్పుడు అలుగు వర్షిణి మేడం మీద ఇన్వెస్టిగేషన్లు, అప్పుడు తనల్ని సబ్మిట్ చేయమన్నారు. అప్పటిదాకా ఈ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నది? మేము అనేటిది ఇదే. అదే విధంగా రీసెంట్ గానే సీతక్క గారు ఎన్నో హాస్పిటల్స్లలో అదే ఆడబిడ్డలు ప్రాణాలు పోతున్నాయి. మరి ఎక్కడికి పోయి మహిళా మంత్రులు? ఎంత మా నియోజకవర్గంలోనే అసలు కొడుకుని కన్న తర్వాత ఒక 2 గంటల లోపే అమ్మ చనిపోయింది. పెద్ద బొంకూరుకి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. సో అమ్మ చనిపోయింది అని అంటే ఎందుకు చనిపోయింది? మాతా శిశువు పెట్టిన తర్వాత ఎందుకు ఈ విధంగా అయింది? ఈ సంవత్సరంలో అలాంటి డెత్స్ ఎన్నో నియోజకవర్గాలలో, ఎన్నో మాతా శిశు హాస్పిటల్స్లలో చూస్తున్నాం. మరి ఎక్కడికి పోయింది? ఒక అమ్మ చనిపోయింది వాళ్ళ కొడుకుని చూడకుండానే. అట్లనే మొన్న రీసెంట్ గా వచ్చింది, ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ కూడా, ఇద్దరు కలిసి చనిపోయిండు. ఈ మొన్న రీసెంట్ గా హాస్పిటల్స్లలో చికిత్స చేయడానికి లైట్లు కూడా లేవు. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఏడికి పోయింది తన వాయిస్? మేము అడిగేది అదే. ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా ఏం చేస్తున్నారు అని చెప్పేసి. అదేవిధంగా మొన్న మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలు జరిగినప్పుడు వీళ్ళు ఇన్నిసార్లు పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అక్కడ ముఖ్యమంత్రి కూడా 6 సార్లనో ఎన్నో సార్లు పోయిళ్ళు. మరి మిల్లీ మ్యాగీకి ఒక ఆడబిడ్డ, తను కూడా ఒక మహిళ కదా, మరి తన మీద ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్టుగా నన్ను చూస్తున్నారు అని అన్నప్పుడు ఏడా అయిపోయింది తన విచారణ? మరి విచారణ చేసి పెట్టిండు. అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడంగా విచారణ చేయమని చెప్పేసి ఆదేశాలు వచ్చినాయి. విచారణ చేయమని ఆదేశాలు వచ్చిన తర్వాత బయటపడ్డారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే కదా బయటపడ్డది. ఒక ఎంపీ ఉన్నారు దాంట్లో, క్లోజ్ గా అసోసియేట్ అయిన రేవంత్ రెడ్డి గారితో క్లోజ్ గా అసోసియేట్ అయినటువంటి ఎంపీ కార్పొరేషన్ చైర్మన్లే ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అడిగేది ఈ మహిళా మంత్రులే కదా, అడగాల్సింది ఈ మహిళా మంత్రులే కదా. అదే నిన్ననే న్యూస్ లో వచ్చింది ఒకటి. ఇప్పుడు నిజానిజాలు తేలకుండా ఎవరేది మాట్లాడరు. ఇప్పుడు మనం అన్నట్టుగా చాలా మంది యూత్ ప్రవీణ్ సార్ ని వ్యతిరేకించడానికి కారణం ఏంది, ఆయన ద్రోహి అంటున్నారంటే మీరేమన్నారు? నిజాలు అబద్ధం ఏంది నిజం అనేది మీకు తెలుసు. తెలిసినప్పుడు దేనికి రియాక్ట్ కావాలో దేనికి రియాక్ట్ కాకూడదు అనేది మీకు తెలుసు, ఆయన ఎలాంటి వాడు ఏంటనేది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారా చేయరా, లోతుగా డెప్త్ గా వెళ్ళి ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు కదండి. సో దానికంటూ కొంచెం టైం పడుతుంది కదా. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఒక తేడా ఉంటది. అధికార పార్టీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ చేసేటటువంటి శక్తి ఉంది వాళ్ళ దగ్గర. ప్రతిపక్ష పార్టీ పైన కూడా విచారణ చేయించేటటువంటి శక్తి ఉంటది వాళ్ళ దగ్గర. ఇక్కడ మీరు 2 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సార్ ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన పైన ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా చేయొచ్చు. చెయ్యకుండా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఒకటి. మళ్ళీ ఇంకొక కంపారిజన్ ఏంటి, అధికార పార్టీలో ఉన్నారు వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ గా చేయగలుగుతారు, యాక్షన్ ఇమీడియట్ గా చేయగలుగుతారు.
అయినప్పటికీ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ అనేది చెయ్యకుండా ఈ లగచర్ల బాధితులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రానే కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో యాక్షన్ తీసుకోవడానికి సైడ్కి పెట్టి ఈ హైడ్రా వల్ల ఎంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ఏడ్చిళ్ళు, ఇవన్నీ కూడా చేసిందే ప్రభుత్వం. మరి అప్పుడెక్కడికి పోయి ఈ మహిళా మంత్రులు అని అంటాం నేను. సో నేను అనేటిది వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తాం? టార్గెట్ ఎవరిని చెయ్యం, కానీ ఒక మహిళ, ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డలు సాటి మహిళ పైన నీకు అంత కనికరం లేకపోతే ఇంకేం అధికారంలో ఉండి ఇంకేం చేస్తారు అని అనేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితేనే కదా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యేది. ఇప్పుడు మాట్లాడితేనే కదా ఎస్సీ నేషనల్ కమిషన్ వరకు తెలిసింది. తెలిసి వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయమని. అంటే ఇప్పుడు సీతక్క గారు మాట్లాడలేదు అంటారా మీరు ఈ ఇష్యూ మీద? మాట్లాడితే తెలుస్తది. ఒకవేళ ప్రభుత్వం ఒక మంత్రితో డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను దీన్ని ఖండిస్తున్నా అంటేనే తెలిసినట్ట, లేకపోతే వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకోవడం, దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయండి, మాకు ఇబ్బందులు అవుతున్నాయి వీటి వల్ల, మేము గొంతును వినిపిస్తున్నాము అనేసి పర్సనల్ గా కూడా మాట్లాడుకోవచ్చు కదా. అంటే ఆ వివరాలు ఏమన్నా మీకు రిజల్ట్ ఏంటి? ఇంటర్నల్ గా మాట్లాడతారు. రిజల్ట్ లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలని వచ్చింది కదా. రిజల్ట్ లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయండి అని అంటే వీళ్ళు వచ్చిళ్ళు మిస్ యూనివర్స్ పోటీలు అయిపోయినాయి. మిస్ థాయిలాండ్ గారికి మిస్ యూనివర్స్ కిరీటం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయే రోజు కూడా వచ్చింది. అయినా కూడా నీకు ఇంకా ఎవరు చేసిండో ఆ విధంగా తెలియకపోతే హౌ? అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి బోత్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. అప్పుడే ఒక న్యాయం ఉంటుంది. మీరు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, అంతే. నువ్వు ఎంత డిలే చేస్తే అంత డినై అయినట్టే. అందుకనే ఒత్తిడి పెడుతూనే ఉండాలి. సరే తను చేస్తుంది కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా అని చెప్పి చుప్చాపుకున్నాం అనుకో, ఈ రోజు అయ్యేది కూడా సంవత్సరం తర్వాత అవుతుంది. సంవత్సరం అయిన తర్వాత అందితే ఏంది, అందకపోతే ఏంది. ఇప్పుడు మా పెద్దపల్లి నియోజకవర్గంలో 7 ఏళ్ల అమ్మాయి పైన రేప్ అండ్ మర్డర్ జరిగినప్పుడు ఒత్తిడి తెస్తేనే కదా తొందరగా జరిగేది. ఆ ఒత్తిడి తెస్తూ ఉంటేనే అది తొందరగా ఫాస్ట్ గా పికప్ అవుతూ ఉంటది. ఒత్తిడి తేకపోతే ఇప్పుడు వరకు ఇంత ఒత్తిడి తెస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా శిక్ష పడలేదు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత ఆవేదన ఉంటది లోపల. అది నేను చెప్పేది. ఆ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి, ప్రజల ఆవేదన. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అధికార పక్షాలు అంటున్నాయి. నిజంగానే జరిగిందా? కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు? కేసీఆర్ గారు ఎందుకు అరెస్ట్ అవుతారు? యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కూడా స్టిల్ ఎన్నో ఎకరాల భూమికి ఆ నీళ్లు పారుతున్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల. ఇంకా ఎత్తిపోతలు నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం స్కామ్ అయితే మరి ఎక్కడి నుంచి కూడా అట్లా రైతులు బాగుపడద్దు. కానీ ఇప్పుడు ఎన్నో లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. దగ్గర 700 లక్షల టన్నులు అనుకుంటా ఇప్పుడు ఉత్పత్తి చేయగలుగుతున్నాము అని అంటే బికాస్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో అట్లాంటి ప్రాజెక్ట్ని మీరు స్కామ్ చేసిళ్ళు అని అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఇన్వెస్టిగేషన్ చేసే ముందు ఇప్పుడు మేడిగడ్డ కూడిపోయింది. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అరే పోలీసులు పిలవాలి, అంబులెన్స్ని పిలవాలి, ఫస్ట్ పోలీసులు వచ్చి విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత ఎవరిది తప్పు ఐడెంటిఫై చేసిన తర్వాత అంబులెన్స్లో ఎక్కిస్తాం అని అంటే వాడు ఉంటాడా సస్తాడా? వీళ్ళందరూ చేసేది అదే. ఇప్పుడు మేడిగడ్డ కూడా అంతే అపాయ స్థితిలో ఉంది. సమ్ యాక్సిడెంట్ అక్కర్ అయింది అని అంటే ఫస్ట్ పోలీసు వాళ్ళని, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అందరినీ వచ్చి విచారణ చేసి దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత శిక్ష పడ్డ తర్వాతనే మేము అది రిపేర్ చేస్తడం అనేది ఎంతవరకు కరెక్ట్? సరే పడ్డది, ఇన్వెస్టిగేషన్కి చాలా టైం పడుతుంది అని అంటున్నారు. సో ఇన్వెస్టిగేషన్కి టైం పెడతానే ఇక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తే ఇంకెంత బాగుండేది. సో ఈ అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉన్నాయి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో దట్ ఈస్ వాట్ వీఆర్ స్పీకింగ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని స్కామ్ గా చూపించాలి అని చెప్పేసి అది మొత్తం కూడా అది విఫలమైంది అని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంతకు ముందు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా మాట్లాడినట్టున్నారు, 1,00,000 కోట్ల అవినీతి చేశారు కేసీఆర్ అని. మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పుడు ఎట్లా సపోర్ట్ గా మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ గారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎంత మందికి ఉపయోగపడుతుంది అని క్యాల్కులేట్ చేసినప్పుడు మేము ఒక ఎడ్యుకేషన్ విభాగంలో ఒక యంగ్స్టర్స్కి ఇంకా బాగా చేయాలి అనే విభాగంలో మేమేమంటామంటే ఈ కాళేశ్వరం నుంచి కొంచెం పైసలు తీసుకొని పోయి కొన్ని బిజినెసెస్ యంగ్స్టర్స్ చేత పెట్టిస్తే, అంటే ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో మాది మొత్తం కూడా అందరు కూడా రైతు బిడ్డలే. 90% వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్.
అలా డిపెండెన్సీ పెరగడం వల్ల ఇప్పుడు మెకనైజేషన్ అవుతుంది ఫార్మింగ్ అనేటిది. అదే విధంగా మాకు బీహార్ నుంచి లేబర్ కూలీలు వస్తున్నారు పెద్దపల్లికి. దీనివల్ల లోకల్ గా ఉండే పెద్దపల్లి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు రోజుకి 300 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు. నాట్లేయడానికి కూడా మెషిన్లు వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది అక్కడ ఉండే మహిళలకి. వాళ్ళు ఒక సంవత్సరం మొత్తంలో ఒక నెల కూడా వాళ్ళకి పని దొరకడం కష్టం అవుతుంది. సో మనం ఆల్టర్నేటివ్స్ కూడా ఎతకాలి అని చెప్పేసి మీరు మొత్తం కాళేశ్వరంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసరికి ఒక ఉమెన్ ని, మీరు బిజినెస్ ఉమెన్, ఒక మహిళని, సాధారణమైన మహిళల్ని బిజినెస్ ఓనర్ల లెక్క మార్చకపోవడం వల్ల ఇక్కడ మహిళలు సంపాదించుకోలేకపోతున్నారు, వాళ్ళకి పని దొరుకుతలేదు అని చెప్పి మేము మాట్లాడినాం. అది ఎప్పటికైనా ఉంటది. ఇప్పటికి కూడా నేను అదే అంటా. ఇప్పటికీ కూడా నేను ఏమంటానంటే ద ప్రపోర్షన్, ఇప్పుడు మనం ఫారెస్ట్ ఏరియా పెరిగింది, కానీ ఫారెస్ట్ ఏరియా పెరిగింది అంటున్నాం, కానీ ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి చెట్లను నాటుతున్నాం అనేది కూడా ముఖ్యమే. ఉపాధి కల్పించలేకపోవడం వేరు, అవినీతి జరిగింది అనడం వేరు. ఇప్పుడు మీరు అవినీతి జరిగిందని అంటున్నారా, ఉపాధి లేదంటున్నారా? మేము అదే పైసల్ని వేరే దాంట్లో కూడా పెట్టొచ్చు కదా అని అంటున్నాం. అదే విధంగా స్కామ్ జరిగింది కావచ్చు, ఏ రేట్లో జరిగిందో తెలియదు, కానీ అవినీతి జరుగుండొచ్చు. ఎందుకంటే నేడు మేడిగడ్డ కుంగిపోయింది అని అంటే యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కొన్ని వందల సంవత్సరాలు దానికి అంత తట్టుకునేటటువంటి శక్తి కావాలి మనకి. కానీ ఆ శక్తి ఎందుకు సడన్ గా ఈ 1-2 years లోనే అది కుంగిపోవాల్సి వచ్చింది? ఎందుకంటే స్పీడ్ చేయడం వల్ల ఒక ప్రాసెస్, మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ప్రాజెక్ట్ ని కట్టాలి అంటే కొన్ని 10-20 సంవత్సరాలైనా అది కంప్లీట్ కాదు, అసలు సాధ్యం కాదు చాలా మందికి. కానీ ప్రాజెక్ట్ ని సాధ్యం చేసిల్లు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు పోయి అక్కడ ఇటుక పేరుస్తాడా? కేసీఆర్ ఇంత సిమెంట్ తేవాలి, ఇంత ఇటుక తేవాలి అని అంటారు. కేసీఆర్ సార్ ఒత్తిడి వల్లనే అయింది అనేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఇంజనీర్లు చెప్తున్నారు కదా, ఆయన తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే మేము ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసామంటే. పెళ్లి కూడా ఒత్తిడితోటే చేస్తారు. ఎందుకు చేస్తారండి పెళ్లి ఒత్తిడి? చెప్తున్నా ఒక నిమిషం. ఒక అమ్మాయికి 30 years వస్తున్నాయి అని అంటే చేసుకో అమ్మా అని అంటారు. కానీ ఆ అమ్మాయి ఏంటి, నాకు నచ్చేటోడు వచ్చేంత వరకు నేను కూల్ గానే చేస్తాను, కూల్ గానే చూసుకుంటాను సంబంధాలు అని చెప్పేసి చూసుకుంటారు జనరల్. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఒత్తిడి చేయకపోతే అది 100 సంవత్సరాలైనా కాదు, మరి చెయ్యాలి. అసలు ఆయన చేసినో చేయలేదో నాకు తెలియదు, కానీ ఒత్తిడి నేనైతే ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తా. చేస్తేనే అవుతాయి పనులు, అవుతాయి, లేకపోతే ఎట్లా అవుతాయి? ఒత్తిడి అని అంటే ఇప్పుడు పిలిచి ఏ కంపెనీ అయినా కూడా, ఏ బిజినెస్ లోనైనా కూడా CEO అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని మీటింగ్లు పెట్టరా ప్రతి మండే? ఆ మీటింగ్లు పెట్టినంత మాత్రం ఒత్తిడి అయినట్ట? మీటింగ్లకి ఒక బ్రిడ్జ్ కి సంబంధం లేదు. ఒక బ్రిడ్జ్ కంప్లీట్ కావాలంటే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇస్తారు, ఇన్ని సంవత్సరాలలో కంప్లీట్ అవుతుందండి, మీరు అనుకున్నంత ఫాస్ట్ గా ఏది కంప్లీట్ కాదు, ఇవి కూలిపోతాయి అని చెప్తారు కదా. చెప్పిన తర్వాత కూడా ఈయన ఒత్తిడి తీసుకొచ్చారు అనేది ఒక వాదన. ప్రెషర్, స్ట్రెస్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుందో ఎవరని చెప్పలేం. సెకండ్ థింగ్, ప్రెషర్ క్రియేట్ చేసినా, స్ట్రెస్ పెట్టినా కూడా చేసేటటువంటిది నాణ్యతంగా చెయ్యాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చెప్తుందని అంటే అది కుంగిపోవడానికి కారణం ఏంటి? ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని. ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఆపుతుందా? నో, నెవర్. కేటీఆర్ అన్న ఆర్ కేసీఆర్ సార్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు అని ఎవరు చెప్పట్లే. ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, అది ఎవరో కారణం తేల్పండి అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఆ కారకులను తెలుస్తేనే కదా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండేది. ఇంకొకసారి అప్పుడప్పుడు నేచర్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అది నిజంగా నేచర్ కారణమా, లేకపోతే నేచర్ని కూడా ఢీకొనేటటువంటి శక్తితోటి 100 years స్ట్రాటజీ తోటి మనం యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మించాలి. సో ఏంటి అని చెప్పేసి అది ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ వాళ్ళే అవుతారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అవుతారు? సో డూ ఇట్ ఫాస్ట్. మాకు కూడా కేసీఆర్ సార్ పైన ఉన్న ఆరోపణల్ని, కేటీఆర్ అన్న పైన వచ్చేటటువంటి ఆరోపణల్ని, వీటన్నిటిని కూడా మాకు కూడా ఖండించాలని ఉంది. ఖండించాలి అని అంటే మీరు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ పెడితే ఖండించగలుగుతాం అని చెప్పి తొందరగా మేము కూడా తొందరగా చేస్తున్నాం. చెయ్యండి అయ్యా, ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, అదేంటో తేలిపోతుంది బయటకి. కేటీఆర్ సార్ మీద ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నోటీసులు ఇచ్చిన వెంటనే ఆయన లండన్ వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని ఉత్తేజపరచడం, అంటే అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారంటే ఏం చెప్తారు? వీఆర్ కనెక్టింగ్ డాట్స్ ఇన్ డిఫరెంట్ వే. చాలా మంది దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్ అండి. ఇట్స్ ట్రూ. ఆ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ఎట్లా బయటకు వచ్చినాయి అని అంటే మనం డిఫరెంట్ డాట్స్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో మనం కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ మీద ఇన్వెస్టిగేషన్ జరగలేదా? ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి, ఆయననే డైరెక్ట్ జైల్లో కూర్చున్నాడు ఆయన కొన్ని నెలలు.
కవితక్క మీద ఇన్వెస్టిగేషన్ పేరు మీద తనల్ని కూడా జైల్లో వేయలేదా? అయినా ప్రూవ్ అయిందా కవితక్క పైన? ప్రూవ్ అయిందా? అసలు ప్రూఫ్ చేయకుండా అన్ని నెలలు అక్కడ పెట్టిళ్ళు. అంతెందుకు, సాధారణమైన వ్యక్తుల పైన కూడా వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ భావజాలాన్ని రేపెత్తుతున్నారు అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ పైన కూడా తిహార్ జైల్లో వేయడం జరిగింది. కొన్ని నెలల పాటు అక్కడ ఉంచడం జరిగింది. సో ఈ విధంగా చాలా మంది పైన ఏసీబీ విచారణ అని చెప్పేసి, ఇన్వెస్టిగేషన్లు అని చెప్పి, ఈడీ రేడ్లు అని చెప్పి, సిబిఐ రేడ్లు అని చెప్పేసి, ఈ విధంగా ఎంతో మందిని భయభ్రాంతులని గురి చేయడానికి ఎంతో మందిని తీసుకొని వెళ్తున్నారు, జైళ్ళల్లో పెడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ బయటకి సుప్రీంకోర్టు తీర్పుల వల్ల మళ్ళీ వీళ్ళందరికీ కూడా చక్కగా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు, అందుకనే వీళ్ళు రిలీజ్ చేయండి అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని నెలలు పోయినందుకు ఆ పార్టీల పైన అసలుకి ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఇన్ని నెలలు కొంతమంది వ్యక్తులని, కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారు దాంట్లో. కవితకి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ కాదా, అట్లాంటి వాళ్ళందరినీ కూడా లోపల పెడుతున్నారు అని అనేసి అసలు వేసినందుకు ఆ ఆఫీసర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ బికమింగ్ ఎ డబుల్ స్వార్డ్. ఏసీబీ అనేది దేనికోసం యూజ్ చేసుకోవాలి, ఈడీ అనేది దేనికోసం యూజ్ చేసుకోవాలి. కానీ నేడు బీజేపీ పార్టీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ నడిపేటటువంటి పార్టీ అవి చేతుల్లోకి తీసుకొని వాటిని పాయింట్స్ లెక్క యూజ్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ని ఎన్నో రాష్ట్రాలలో బీజేపీ చూసినాం మనం. ఎన్నో రాష్ట్రాలలో ఈడీని యూజ్ చేసుకొని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకుంటున్నారు. అక్కడ ఉండేటటువంటి పొలిటికల్ సినారియోస్ని చేంజ్ చేసి వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు. సో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విధంగా చేస్తున్నారు. సో అది కూడా ఇప్పుడు కేసీఆర్ సార్ పైన కూడా అదే జరుగుతుంది. సిమిలర్ ఏసీబీ విచారణ ఫస్ట్ కేసీఆర్ సార్ మీద చేయాలా, లేకపోతే ఎక్కడి నుంచి చేయాలి? కేసీఆర్ సార్ జస్ట్ ఆదేశాలు ఇస్తారు. యాజ్ అ ముఖ్యమంత్రి ఆయన జస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ ఉండేటటువంటి కాంట్రాక్టర్ ఎవరు, వాళ్ళని పిలిచి చేయగలుగుతారా? మెగా కృష్ణారెడ్డి గారిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఎవరి మీద జరగాలి ఇన్వెస్టిగేషన్, కానీ ఎవరి మీద జరుగుతుంది? సో ఈ కోణంలో మనం అందరం కూడా ఆలోచించాలి. డాట్స్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ యాంగిల్ కూడా రావాలి. కవితక్క కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా? కొత్త ఆఫీస్ పెట్టుకుంది, బీఆర్ఎస్ జెండా లేకుండా తిరుగుతుంది, నెక్స్ట్ కొత్త పార్టీ అయినా? అయితే కవితక్క గారు లేకపోతే కేటీఆర్ అన్న గారు బీఆర్ఎస్ పార్టీ పైన ఏదైతే ఇప్పుడు నడుస్తుందో, చర్చ నడుస్తుందో, ఇవన్నీ కూడా మధ్యలో క్రియేట్ చేయబడ్డాయి అని చెప్తాను. మధ్యలో వర్డ్స్ మారడం వల్ల ఇప్పుడు నేను మీకు చెప్పిన అనుకోండి ఒక విషయం, ఆ విషయం మీరు ఇంకొకరికి చెప్తే కొన్ని పదాలు మారుతాయి. ఆ పదాలు మారడం వల్ల ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు కవితకి ఏమంటున్నారు, క్లియర్ గా ఏమంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు పోతుందేమో అని చెప్పేసి అని లెటర్ రాసింది. సో బీజేపీని లెటర్లో ఏం రాసిందంటే బీజేపీని ఇంకొంచెం విమర్శించాలి అని చెప్పి రాసింది. కానీ బయటికి రావడం ఎట్లయింది, బీజేపీ తోటి పొత్తు పోతున్నాం అని అన్నారు. దాని తర్వాత కవితకి ఏమన్నారు, బీజేపీ తోటి పొత్తుకు పోయే అవకాశాలు ఉన్నాయి, అట్లా చెయ్యొద్దు, అట్లా వెళ్ళొద్దు అని చెప్పేసి అక్క అంటున్నారు. సో ఇప్పుడు బయట మళ్ళీ ప్రెస్ ఏమని క్రియేట్ చేసింది, బీజేపీ తోటి పొత్తు పోతాంది అని అంటున్నారు బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ సార్ అయినా లేకపోతే కేటీఆర్ అన్న, మొన్న హరీష్ రావు గారు కూడా June 2 స్టేట్ ఫార్మేషన్ డే రోజు ఎంతో క్లియర్ గా చెప్పిండు, బీజేపీ తోటి పొత్తుకు పోము, సస్యమేరా పోము. ఎందుకు అని అంటే ఎందుకో కూడా చాలా చక్కగా చెప్పిండు ప్రతి ఒక్కరు కూడా. బీజేపీ ఏ రాష్ట్ర పార్టీ తోటి అయినా పొత్తుకు పోతే మింగేస్తుంది పార్టీని. అంటే ఇంకా అక్కడ పార్టీ లేకుండా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది. మనం చూసినాం ఎన్నో ప్లేసెస్లలో. సో ఆ విధంగా తెలంగాణలో అసలు బీఆర్ఎస్ ఫస్ట్ పోవద్దు అని అనుకున్నది. బీఆర్ఎస్ ఇస్ అ సెక్యులర్ పార్టీ. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది, బీఆర్ఎస్ ఇస్ అ సెక్యులర్ పార్టీ. సో ఫస్ట్ ఎందుకు పోతుంది, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సెకండ్ థింగ్, మొన్న హరీష్ రావు గారు అన్న మాట ఏంటంటే అసలు తెలంగాణ స్టేట్ ఫార్మ్ కాకుండా అడ్డుకున్న వాటిలలో బీజేపీ పార్టీ కూడా ఒక పార్టీ. సో అట్లాంటి తెలంగాణ ప్రయోజనాల కోసం సపోర్ట్ చేయనటువంటి పార్టీ తోటి ఎందుకు పోతాం, బీజేపీ పార్టీ తోటి ఎందుకు పోతాం? బీజేపీ తోటే కాదు కాంగ్రెస్ తోటి కూడా ఎప్పుడు పోము అని చెప్పేసి ఎంతో క్లారిటీగా బీజేపీ తోటి ఎప్పుడు కూడా పోవడం జరగదు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవి నీడ్ టు బి క్లియర్. ఇప్పుడు కవితక్క బీజేపీ తోటి పొత్తు పోతే నేను వేరే పార్టీ పెడతాననేసి అంటున్నారు అని చెప్పి మళ్ళీ వస్తుంది. అసలు బీజేపీ తోటి పోయే ప్రసక్తే లేదు. సో ఇవంతా ఓ ఫ్యామిలీ డిస్ప్యూట్ అని అనుకోండి. డోంట్ ఈ రంగు అంటించకండి దానికి. డీలిమిటేషన్ అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి అంటున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ దట్. కానీ దీనిలో రెండు విషయాలు ఉన్నాయి.
ఒకటి డీలిమిటేషన్ అవుతుంది, నేను మహిళా రిజర్వేషన్లనే పోటీ చేస్తా అని అనుకోవడం వృధా. ఎందుకంటే అది అవుతుందో కాదో తర్వాత ముచ్చట. జనరల్లో కూడా పోటీ చేసేటటువంటి సత్తా మహిళలకు ఉంది. సో జనరల్లో పోటీ చేస్తారనే ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను కూడా అట్లా, నేను జనరల్లో పోటీ చేయలేకుండా మళ్ళీ కూడా జనరల్లో పోటీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో మహిళా రిజర్వేషన్ వస్తే ఎంతో మంది మహిళలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మహిళా రిజర్వేషన్ కోసం ఐఎమ్ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ఇట్ విత్ మై బోత్ హ్యాండ్స్ ఓపెన్. ఒకటి అది. రెండోది, ఏ మహిళా నాయకులనైనా తొక్కాలి అని అంటే ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఫేక్ ఇమేజెస్ కానీ మార్ఫ్డ్ ఇమేజెస్ కానీ బాగా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా నా మీద కూడా మార్ఫ్డ్ ఇమేజెస్ నాకు వాట్సాప్ లో సెండ్ చేస్తున్నారు. సో యా, బయటకి రిలీజ్ కావట్లేదు. మార్ఫ్డ్ ఇమేజెస్ మాకే పంపించేసి మా దగ్గర నుంచి పైసలు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మాత్రమే కాదు, నేను రీసెంట్ గా బీహార్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కూడా ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఒక ఐఏఎస్ భార్య, తన మీద కూడా ఈ విధంగా మార్ఫ్డ్ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు అని అనేసి అన్నారు. సో త్రూ అవుట్ ద నేషన్, నేను తెలంగాణ ఎక్కడ, బీహార్ ఎక్కడ, సో ఇన్ని ఇంకా ఆలోచించండి మీరు, ఎన్ని రాష్ట్రాలలో మహిళల పైన ఈ విధంగా డిజిటల్ బ్లాక్ మెయిలింగ్స్ చేయడానికి అవకాశం ఉందో. ఈ విధంగా మీరు ఏదైతే డీలిమిటేషన్ వల్ల, మహిళా రిజర్వేషన్ వల్ల మనకి సీట్లు వస్తాయి, మహిళలు నాయకులుగా అవుతారు, కానీ మహిళలు నాయకులు అయ్యే ముందే ఈ డీప్ ఫేక్ అనేటిది సంపేసేటటువంటి ఒక ఆయుధం అన్నమాట, ఘోరమైన గలీజైన ఆయుధం. సో ఇట్లాంటి వాటిపైన మనకి లెజిస్లేషన్ లో కూడా బిల్లులు పాసులు కావాలి. ఎందుకంటే ఇప్పుడు అందరు మహిళలమే పోటీ చేస్తాం. అందరు మహిళలను పోటీ చేసినప్పుడు అందరి మీద డీప్ ఫేక్ ఇమేజెస్ జరిగినప్పుడు ఆ డీప్ ఫేక్ ఇమేజ్ ని కూడా తట్టుకోగలిగేటటువంటి శక్తి ఆ మహిళకు ఉండాలి. కానీ అందరు మహిళలకు ఉండదు. వచ్చిన వెంటనే అమ్మో నా మీద ఇట్లా డీప్ ఫేక్ ఇమేజెస్ మళ్ళీ సర్క్యులేట్ అయితే నా జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఆవిడ అక్కడే డ్రాప్ అయిపోతారు. టికెట్ వచ్చిన వెంటనే డ్రాప్ అయ్యేటోళ్ళు, అసలు పోటీ చేయక ముందే డ్రాప్ అయ్యేటటువంటి మహిళలను మనం చూస్తాం. సో అట్లా ఉండొద్దు అని అంటే, మహిళలకు నిజమైన అవకాశం రావాలి అని అంటే ఇట్లాంటి బిల్లులు, ఇట్లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లలో మార్ఫ్డ్ ఇమేజెస్ క్రియేట్ చేసిన వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్లు, సైబర్ డిపార్ట్మెంట్, అదే విధంగా బిల్లులు, యాక్ట్లు అన్ని బిల్లులు యాక్ట్గా కావాలి అని చెప్పేసి నేను ఫస్ట్ ఏ ప్రభుత్వాన్నైనా నేను కోరుకునేది అదే. నెక్స్ట్ పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? దాసరి ఉషా గారా, దాసరి మనోహర్ గారా? ఎవరైనా పోటీ చేయండి, పెద్దపల్లి పెరుగుతుందని అంటున్నారు. లెట్ us see what will happen. ఎందుకంటే నేను ఖచ్చితంగా పోటీ చేయాలి అని చెప్పేసి బలంగా నిర్ణయించుకున్నా. సో నేను నా ప్రజల కోసం నేను ఎక్కడికన్నా పోతా, ఎన్ని దెబ్బలైనా పడతాను, జైళ్ళకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వాళ్ళ కోసం పోరాడే క్రమంలో. ఎవరితో పోరాడతారు? మీ పార్టీ వాళ్ళతోటేనా? నాకు పార్టీ యుద్ధం అవసరం లేదు అసలు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా, నేను ఎమ్మెల్యే అయితే నా ప్రజల కోసం నేను ఏం చేయాలి అని చెప్పేసి నేను బలంగా కొన్ని నిర్ణయించుకున్నాను. యువకులకి ఎంప్లాయ్మెంట్ అయినా కూడా, బిజినెస్ సైడ్ పెద్దపల్లి అడుగులు వేయించాలన్నా కూడా, ఫార్మర్స్ కి కూడా, వాళ్ళది కూడా ఇప్పుడు మెకనైజేషన్ అవుతుంది, ఆ ఫార్మర్స్ కి కూడా వాళ్ళకి కూడా మంచిగా సంపాదించుకోవాలి అని అన్నా కూడా, ఆర్థికంగా బలంగా అవ్వాలి అని అనుకున్నా కూడా, ఈ విధంగా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఇతర దేశాల్లో ఉండేటటువంటి టెక్నిక్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి, ఎమ్మెల్యే అంటే కేవలం ఒక రాజకీయ కోణంగా ఓన్లీ కార్యకర్తలు, నాయకులు, ఈ గుండాగిరి కావాల్సి వస్తే నేను కూడా గుండాగిరి చేస్తానేమో. అంటే మరి రౌడీజం ఎదిరించాలి అంటే ఏం చేయాలి? పోలీసులు పనిచేస్తలేరు, మరి మనం కూడా తిరిగి ఒక రౌడీ లెక్కనే ఉండాల్సి వస్తుంది. అంటే నేను చెప్తున్నాను, నేను అక్కడి వరకు కూడా చేయాలి అని అనుకోవట్లేదు, కానీ అక్కడ వరకు కూడా నా ప్రజల కోసం నేను పోవడానికి కూడా సిద్ధం. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే నేనే ముందడుగు వేయాలి. సో ఎప్పుడు కూడా లాఫుల్ గానే వెళ్తాను నేను యాజ్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్. సో బీఆర్ఎస్ దాసరి మనోహర్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, ఇప్పుడు మొన్న ఒకసారి ఓడిపోయారు. సో ఇంకొకసారి పోటీ చేద్దాము అని అంటే చేయండి, ఎవరికి సామర్థ్యం ఎక్కువ ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తారు. సో దాసరి మనోహర్ రెడ్డి ఇప్పుడు నేను పోటీ చేసినా నాకు ఆయన మద్దతు కావాలి. ఇప్పుడు విభజన జరిగితే, నియోజకవర్గాల వారిగా విభజన జరిగితే, మా పెద్దపల్లి కూడా 2 నియోజకవర్గాలు అయితే ఆయన సపోర్ట్ కూడా నాకు కావాలి. సో అందరం కలిసి అందరం బీఆర్ఎస్ కుటుంబమే. సో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కలిసి అడుగు వేస్తేనే మంచిగా విజయం వస్తుంది. లేకపోతే నువ్వున్నావు కదా, నేనున్నాను కదా, లోపల గుద్దుకుంటే ఇంకా ఎరటోడు వచ్చి తీసుకుపోతాడు. మరి ఒక్క మాటలో చెప్పండి, 1.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? కన్నీళ్లతోటి నిండుంది.
మళ్ళీ తెలంగాణలో ఉద్యమంగా రేపెత్తించాలి, మొదలు పెట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్క యువకుల్లో ఉంది. ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలంతా కూడా బోగస్ అయిపోయినాయి. మన టెంపుల్స్ పైన, దేవుళ్ళ పైన ఒట్లేసి మళ్ళా ఆ ఒట్టును తీసి గట్టున పెట్టినట్టు అయిపోయింది. సో ఎక్కడ చూసినా కూడా రోదనలే కనిపిస్తున్నాయి. కానీ ఆ ఏడుపులో కూడా నా తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ఏదైనా చేస్తాం, ఆ ఏడుపులను చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేము మీకోసం మీ ఎంట ఉంటాము అని చెప్పేసి ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు. సో కాంగ్రెస్ కి కూడా ఒక భయం అనేటిది ఉంది. ఏడాదిన్నర కాలంలో బీఆర్ఎస్ ప్రెషర్స్ వల్ల ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ చేయాల్సి వచ్చింది. ఎన్నో తప్పుడు పనులు చేయాలనుకునేటి కాంగ్రెస్ వాళ్ళు బ్యాక్అవుట్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ విధంగా ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అడ్మినిస్ట్రేషన్ ఏం కనిపించలేదు నాకు. సో అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి అని చెప్పేసి గురుకులాల విద్యార్థుల అవస్థలను చూసినాం. ఆఖరికి మిస్ యూనివర్స్ అందాల బాంబుల పోటీలలో కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చూసినాం. సో ఏది చేసిన ఫెయిల్యూర్ని చూస్తున్నాం. వాళ్ళు June 2 రోజు ప్రతి సంవత్సరం మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తా అని అన్నారు. ఉద్యోగాల షెడ్యూల్ని ఇస్తాను అని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ అది కూడా ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఈ అన్నిటి ఫెయిల్యూర్స్కి పైసలేమో మన పేద ప్రజలకి ఇవ్వడానికేమో పైసలు రావు, కానీ అందల బామలకేమో 30 తులాల బంగారం ఏమో ఇవ్వడానికి రెడీగా ఉంటారు వీళ్ళందరూ. సో ఇంకా ఏం మాట్లాడాలి? ఇంకా కాంట్రాక్టర్స్ కూడా ఎక్కడ చూసినా కూడా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒక ₹1,00,00,000 లోపు అయిపోయేటటువంటి కాంట్రాక్ట్ చేసిన పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి, సర్పంచ్ల ఆ గ్రామ పంచాయతీలో నడిపినటువంటి సర్పంచ్లకి వాళ్ళందరికీ రీఎంబర్స్మెంట్ అయ్యేటి ఆ పైసలు ఇవ్వకుండా పెద్ద కాంట్రాక్టర్లకి మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు, కానీ వీళ్ళకి మాత్రం అందుతలేదు. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాదిన్నర పాటు కాలంలో బడా బాబులతోటి లింక్ అయిపోయి పెద్ద వాళ్ళకి వెనకాల పైసలు వాళ్ళకి ఇస్తూ ఢిల్లీకి చక్కర్లు ఇవి మాత్రమే కనిపించినాయి నాకు మాత్రం. ఓకే. 1,00,00,000 మంది మహిళలని కోటీశ్వర్లు చేసి మళ్ళీ వాళ్ళ ఓట్లతో గెలుస్తాను అంటున్న రేవంత్ రెడ్డి గారా, లేకపోతే కేసీఆర్ గారా? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉండొచ్చు? 1,00,00,000 మందిని కోటీశ్వర్లని చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఒక్కరిని కూడా కోటీశ్వరాల్ని చేయడానికి వాళ్ళ దగ్గర ప్రణాళిక కూడా లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎవ్వరికి వద్దు, నాకు మాత్రమే కాదు ఏ మహిళకి కూడా వద్దు అని అంటారు. అట్లనే తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మహాలక్ష్మి పథకంలో ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం ఇవ్వకుండా 30 తులాల బంగారం అందాల బామలకు ఇస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వద్దు. మన తెలంగాణని కనీసం తెలంగాణ ఫార్మేషన్ డే రోజు జై తెలంగాణ అని చెప్పి పేరు ఉచ్చరించినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అస్సలకే వద్దు, ఎవరికి కూడా తెలంగాణ వాసులకే వద్దు. మనకి కేసీఆర్ గారు ఏ విధంగానైతే పంట పొలాలు పండించడానికి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు, అదే విధంగా మన జీడిపిని తలసరి ఆదాయం తెలంగాణ తలసరి ఆదాయాన్ని పెంచినటువంటి బీఆర్ఎస్ పాలన. సో ఈ విధంగా మహిళలకి కూడా అసలుకి ఎక్కడా లేనటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం, అదే విధంగా బీసీ కులాలలో కూడా ఎంతో మందికి, అదే విధంగా దళిత బంధుతోటి ఎంతో మందికి బిజినెస్ సైడ్ ఆపర్చునిటీస్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంకా ఎన్నో పనులు చేయాలి అని చెప్పి ఆశలతో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.